మన మదనపల్లిలో నాయుడు గారి కుండ బిర్యానీ ఓపెన్ అయిందని చెప్పి మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే లాస్ట్ టైం విజిట్ చేశాను. బట్ అక్కడ యాంబియన్స్ ఉందండి. చాలా ప్లెజెంట్‌గా ఉంది. నాకైతే పర్ఫెక్ట్‌గా 10కి 10 పాయింట్స్ ఇవ్వచ్చు అనిపించింది. అండ్ ఫుడ్ టేస్ట్ అవ్వచ్చు, అక్కడ రిసీవ్ చేసుకోవడం అవ్వచ్చు, అండ్ సర్వింగ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, అండ్ వెయిటర్స్ నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. పీస్‌ఫుల్‌గా చాలా రిలాక్సింగ్‌గా కూడా తినొచ్చు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినా సరే. అండ్ దట్ కాస్ట్ విషయానికొస్తారా చూడండి. అండ్ టేస్ట్‌కి తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటుంది కదా! మేమైతే స్పెషల్ కుండ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే 100% చెప్తున్నాను. హ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా అండ్ సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బావుంది. అండ్ చిన్న పిల్లలు కూడా స్పైసీని ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ లేదు, అలా అని చెప్పి తక్కువ లేదు. మైల్డ్‌గా చాలా బావుంది. నాకైతే పర్ఫెక్ట్‌గా చాలా బా నచ్చింది. దట్టు అక్కడ చికెన్ లాలీపాప్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. చాలా బావుంది. మా పాప చిన్న అమ్మాయి అయినా కూడా చాలా ఇష్టంగా తినింది. కాబట్టి చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు. అంత బావుంది. ఆ ప్లేస్‌కి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. దట్టు రీసెంట్‌గానే అది ఓపెన్ అయింది కదా! కాబట్టి మా పాపతో కలిసి మా చిన్న ఫ్యామిలీ వెళ్ళాము. టేస్ట్ అయితే చాలా బావుంది. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్. నాకు తెలిసి మదనపల్లిలో ఏ రెస్టారెంట్‌లోనూ నాకు బిర్యానీ నచ్చలేదు. ఫస్ట్ టైం నాకక్కడ ఫేవరెట్ అయిపోయింది. కంపల్సరీగా ఇంకోసారి కూడా విజిట్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయా. బట్ టేస్ట్ విషయానికొస్తే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో కంపల్సరీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. అస్సలు మర్చిపోకండి. ఓకే. మా పాప కూడా చాలా ఇష్టంగా తినేసింది. అక్కడ అథెంటిక్ ఏంటంటే ఈ గ్లాసెస్ చూసారా? నాకైతే మా పాపకి ఆ గ్లాస్ అయితే చాలా నచ్చేసింది. ఎందుకంటే చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్‌గా ఉంది కదా! అందుకు. అండ్ ఫుడ్ సర్వింగ్ కూడా చాలా ప్లెజెంట్‌గా అక్కడ రిసీవింగ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు సర్వ్ చేసిన విధానము, చిన్న పిల్లల్ని ట్రీట్ చేసిన విధానం నాకైతే 100% వర్త్ అనిపించింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంది. ఇదేదో ప్రమోషన్ ఆర్ సంథింగ్ అనుకోవచ్చు. బట్ అలాంటిది ఏం లేదు. నేను వెళ్ళాను, తిన్నాను, నాకు నచ్చింది కాబట్టి మీరు కూడా మదనపల్లి అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది.